సిడ్నీ మారణ హోమం దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన తండ్రి కొడుకుల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులకు ముందు రహస్య ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కేసు దర్యాప్తుపై కోర్టుకు సమర్పించిన పత్రాలలో దర్యాప్తు అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్లుగా సమాచారం. ఓ గ్రామీణ ప్రాంతంలో నిందితులు తుపాకులతో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను అధికారులు పరిశీలించారు. అది న్యూ సౌత్ వెల్స్లోని మారుమూల ప్రాంతంగా అనుమానిస్తున్నారు. వీడియోను ఈ ఏడాది అక్టోబర్లో రికార్డ్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. దాక్కొని ఎలా కాల్పులు జరపాలి, ఎలా పారిపోవాలి అనేది వీరు ప్రాక్టీస్ చేసినట్లుగా ఆ వీడియోలో ఉంది. సిడ్నీ ఘటనకు ముందు తండ్రి కొడుకులిద్దరూ ఫిలిప్పీన్స్ లోని దవావో నగరానికి వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో దాదాపుగా నెల రోజుల పాటు ఉన్నారు. ఈ నగరాన్ని ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలకు హాట్ స్పాట్ గా చెబుతారు. దీంతో ఇక్కడే నిందితులు ఉగ్రదాడికి శిక్షణ తీసుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాల్పులకు 2 రోజుల ముందు సాజిద్ అక్రమ్, నవీద్ కలిసి బోండి బీచ్ లో రెక్కి నిర్వహించినట్లుగా గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే వీరు మారణ హోమానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. కాల్పులకు ముందు జనంపైకి 4 బాంబులను విసిరినట్లుగా దర్యాప్తులో గుర్తించారు. అయితే అందులో ఒక్కటి కూడా పేలలేదని, లేదంటే ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండేదని తెలిపారు.